మైనర్ కుమారుడికి కారు నడిపేందుకు అనుమతిచ్చిన తండ్రికి జమ్మూ కాశ్మీర్లోని బుద్గాం డిస్టిక్లో 3 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఎస్ఎంహెచ్ రజ్వీ తన కుమారుడికి వాహనం ఇవ్వగా అతడు డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. కేసు చివరకు శ్రీనగర్ ట్రాఫిక్ కోర్టుకు చేరింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక మొబైల్ మెజిస్ట్రేట్ షాబీర్ అహ్మద్ మాలిక్ సంచలన తీర్పు వెలువరించారు. వాహనం నడిపిన వ్యక్తి మైనర్ అయితే దానికి పూర్తి బాధ్యత తండ్రి లేదా సంరక్షకుడిదేనని స్పష్టం చేశారు. మోటార్ వాహన చట్టం 1988లోని సెక్షన్ 119A ప్రకారం రజ్వీకి 3 ఏళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు 25,000 జరిమానా విధించారు. అదేవిధంగా వాహనం రిజిస్ట్రేషన్ ను ఏడాది పాటు రద్దు చేయాలని ఆదేశించారు. బాలుడికి 25 ఏళ్లు వచ్చే వరకు లెర్నింగ్ లైసెన్స్ ఇవ్వకూడదని పేర్కొన్నారు. అయితే గతంలో ఎలాంటి నేర చరిత్ర లేనందున తండ్రికి కొంత ఉపశమనం కల్పించారు. ప్రవర్తన హామీ చట్టం కింద 2 ఏళ్ల పాటు చెల్లుబాటు అయ్యే 2 లక్షల బాండును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆ కాలంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే బాండ్ మొత్తం ప్రభుత్వానికి జమ చేసి జైలు శిక్ష అమలు చేస్తామని హెచ్చరించింది.